హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవసేన నర్సరీ క్రియేషన్స్. మేము ఈ వీక్ బాబాని దర్శించుకోవడానికి షిరిడీకి వెళ్ళాము. దాని గురించి మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాం, చూడండి. మేము హైదరాబాద్లో అజంతా ఎక్స్ప్రెస్ ఎక్కామండి. అజంతా ఎక్స్ప్రెస్ ఎక్కి షిరిడీలో వచ్చే దారిలో నాగర్సోల్ అనే ఒక ఊరు ఉంటుంది, అక్కడ దిగాము. అక్కడ నుంచి మనకి క్యాబ్స్ చాలా అందుబాటులో ఉంటాయి. సో మనకి ఉన్న మనుషులను బట్టి మనము వాళ్ళతో మాట్లాడుకొని నాగర్సోల్ నుంచి షిరిడీ వచ్చేసాము. సో షిరిడీలో ఇది భక్త నివాస్ అని, ఇక్కడ రూమ్స్ బాగా అవైలబిలిటీలో ఉంటాయండి, చాలా బాగుంటాయి. అయితే ఈచ్ రూమ్కి 3 మెంబర్స్ మాత్రమే ఉంటున్నారు కరోనా ఎఫెక్ట్ వల్ల. రూమ్ కాస్ట్ 200 రూపీస్ ఉంటుంది 1 డేకి. ఒకవేళ మనం 6 మెంబర్స్ ఉన్నామనుకోండి, 2 రూమ్స్ అట్లాగా ఒక రూమ్కి 3 మెంబర్స్ అయ్యేలా మనకి ఎన్ని రూమ్స్ కావాలో బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా దీనికి బుకింగ్ అందుబాటులో ఉంటుంది. మేము 2 రూమ్స్ తీసుకున్నాము. పర్ డేకి 200 లెక్కన మనము ఎన్ని డేస్ ఉంటే అంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఇదేనండి భక్త నివాస్. సో ఈ క్యాంపస్ చాలా బాగుందండి. ఇక్కడ పక్కన క్యూ లైన్ కూడా ఉంటుంది. మనం కావాలంటే రూమ్లో బాగా ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఆ క్యూ లైన్లో కానీ ఉంటే ఈ భక్త నివాస్ దగ్గర మనకి బస్సెస్ వస్తాయి. వాళ్ళే తీసుకుని మనని ఆ టెంపుల్ దగ్గర పిలిచేస్తారు. అలాగే ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. అలాగే టీ, కాఫీ, మిల్క్ అలాంటివి అందుబాటులో ఉన్న వాటర్ ఫెసిలిటీస్ ఉంటాయి. రూమ్స్లో మనకి హాట్ వాటర్ కూడా లభిస్తుంది. సో ఇది అండి భక్త నివాస్ ఉంటుంది. సో మనము ఈ భక్త నివాస్లో 2 రూమ్స్ తీసుకొని ఫ్రెష్ అప్ 7, 8, 9, 10, 11 బ్లాక్లో 2 రూమ్స్ ఇచ్చారు. పక్కన ఫెసిలిటీస్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. అయిపోయి బాబా దర్శనానికి మనకి ఇక్కడ ఫోన్స్ అలో ఉండదు కాబట్టి ఫోన్స్ లాకర్స్ ఉంటాయి. కోర్టు కానీ చెప్పేసి పక్కన కొంచెం దూరంలో ఇలా వెళ్తున్నాం కదా, ఇలా వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ లాకర్స్ ఉంటాయి. ఆ లాకర్లో ఫోన్స్ పెట్టేసేయాలి, చెప్పేసి అక్కడ వదిలేసుకోవచ్చు. సో ఇది నుంచి లోపలికి వెళ్ళడానికి ఫోన్ ఫెసిలిటీ లేదు కాబట్టి నేను లోపలంతా వీడియో చేయలేకపోతున్నాను. గేట్ 2లో అందరికీ ఫ్రీ దర్శనం ఉంటుంది. అదే గేట్ 3 ఉందండి. ఆ గేట్ 3లో అయితే సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదండి, 60 years అబోవ్ వాళ్ళకి ఫ్రీగా వెళ్ళడానికి బాగుంటుంది. కాబట్టి గేట్ 3లో నుంచి పంపిస్తారు. వాళ్ళతో పాటు ఒక హెల్పర్ని కూడా పంపిస్తారు. సో కాబట్టి నేను అంతవరకు వీడియో చేశాను. ఇదండి ఈ బాబా గోపురం గుడిది. ఈ సరౌండింగ్స్లో కూడా చాలా చక్కగా ఉంటుంది పరిసరాలు. సో అక్కడి నుంచి దర్శనం అయిపోయిన తర్వాత ఆటో మాట్లాడుకుంటే చాలా దగ్గరే పంచముఖి ఆలయంగా క్షేత్రం అంటే అక్కడ గణపతి 5 ముఖాలు ఉంటాయి. ఆటోలో ఈ గుడికి వచ్చేసాము. ఇది ఫస్ట్ ఎంట్రన్స్ చాలా అద్భుతంగా ఉంటుందండి. అక్కడ ఏనుగులు అభిషేకం చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే ఈ క్షేత్రం యొక్క మహత్యం ఏంటి అనే విషయాన్ని కూడా మనకు అక్కడ డిస్ప్లే చేస్తుంటారు. అన్ని లాంగ్వేజెస్లో డిస్ప్లే ఉంటుంది. సో ఇదేనండి దాని గురించిన విషయం. అక్కడ అగ్ని, జలము, భూమి, వాయువు, ఆకాశము 5 కలిగిన, అంటే పంచభూతాలు అంటారు కదండి, అలా పంచభూతాలతో ఉన్న వినాయకుడు 5 ముఖాలతో మనకు కనిపిస్తారు. ఇదేనండి. ఇంకా లోపలికి ఫోన్ అలౌ చేయరు కాబట్టి లాంగ్ నుంచి నేను తీశాను. దర్శనం చేసుకున్నాము. అయిపోయాక 2-3 పిక్స్ తీసుకొని మళ్ళీ అదే ఆటోలో రిటర్న్ అయిపోయామండి. వస్తూ మళ్ళీ షిరిడి ఎంటర్ అయ్యాక అక్కడ ఖండోబా దేవాలయం ఉంది. ఆ ఖండోబా దేవాలయంలో స్వామిని దర్శనం చేసుకున్నాము. అలాగే మళ్ళీ తిరిగి భక్త నివాస్కి వచ్చేసాము. భక్త నివాస్లో పల్లకిని చక్కగా అలంకరించారు. ఆ రోజు గురువారం అండి. పల్లకి సేవ కూడా చాలా బాగా